చివరి వర్తమానంలోనికి వెళ్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రోమా పత్రిక 12:1-2 వచనాలు. 12 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. బైబిళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి ఈ వచనం దగ్గర పెట్టుకోండి. అందరము గొంతు విప్పి నోరు తెరచి గట్టిగా చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించండి. మా ప్రతి విధమైన అవసరతలు తీర్చబడి మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మేము నీలో పోషింపబడి బలము నొందిన వారమై, కృతజ్ఞతతో నిండిన వారమై, పరిశుద్ధతలో ఎదుగుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో అభివృద్ధి పొందుతూ మీరాకడ కొరకు మేము సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా సిద్ధపడటానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి సహోదరులారా అని రోమా పత్రికను వ్రాసిన రచయిత పౌలు మిగతా మాటలన్నింటినీ చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మనమైతే ఏదైనా వ్యవహారం చెప్పేటప్పుడు, ఎవరి గురించి అన్నా ఏదైనా స్టోరీ గురించి మనం చెప్పేటప్పుడు జరిగిన విషయాలన్నీ మనం చెప్పి అంతా చెప్పిన తర్వాత లాస్ట్కి అంటాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే అని అంటాం. అంటే ఆ కాబట్టి అనేది లింకు, దేనికి లింక్ అంటే అంతకు ముందంతా ఏదైతే చెప్పామో ఆ చెప్పిన దానికి లింకు కలుపుతూ కాబట్టి అంటే అంతకుముందు ఇప్పుడు నేనంతా చెప్పాను కదా, అది విన్నావు కదా, కాబట్టి దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకున్నాము అంటే కాబట్టి ఈ విధంగా మనం చేయాలి అని అంటాం. పౌలు కూడా 12వ అధ్యాయము మొదటి వచనంలో ఇదే మాట వాడు. కాబట్టి సహోదరులారా అన్నాడు. కాబట్టి అని ఎందుకు వాడుతున్నాడంటే అంతకుముందు నేను ఏవైతే అన్నీ చెప్పానో మీకు అవన్నీ మైండ్లో పెట్టుకొని ఉన్నారు కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అని చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా అని మొదలుపెట్టాడు. ఈ 12వ అధ్యాయము ఈ మొదటి వచనములో ఉన్న ఈ మాట ఏదైతే ఉందో కాబట్టి అనే మాట అంతకుముందు అధ్యాయాలు 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఈ 12వ అధ్యాయంలో మొదటి వచనములో తీసుకొచ్చి చెప్తూ ఇంకా ముందు మిగతా అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు వాటన్నిటి గురించి చెప్పబోతున్నాడు. అనగా అవతల ఒడ్డు యువతల ఒడ్డు మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట ఈ వచనం. 12వ అధ్యాయము మొదటి వచనంలో కాబట్టి అనే మాట బ్రిడ్జ్ లాంటిది, అవతల ఒడ్డు నుండి యువతల ఒడ్డు దాటాలి. 11 అధ్యాయాలు మొదటి అధ్యాయము నుండి 11వ అధ్యాయం వరకు ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే దేవుని నీతి గురించి చెప్పుకుంటూ వచ్చాడు పౌలు. దేవుని నీతి బయలుపరచబడినది అని చెప్పుకోవచ్చు. దేంట్లో దేవుని నీతి బయలుపరచబడినది అనే విషయం గురించి చెప్పుకొచ్చాడు. ఇక్కడ మొదటి అధ్యాయము నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు
మొదటి అధ్యాయము నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు ఇక్కడ తీర్పు గురించి మాట్లాడాడు. ఎవరికి తీర్పు అంటే వీళ్ళు వాళ్ళు అనలేదు, అందరికి. దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పుకుంటూ ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల గురించి, దేవుణ్ణి ఎరుగని అన్య జనాంగము అని చెప్పుకుంటూ ఉన్న గ్రీకుల గురించి. అందుకనే 3వ అధ్యాయము మొదటి వచనంలో అంటున్నాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదని మొదలు పెడతాడు. 3వ అధ్యాయంలో మధ్యలో ఆ మాట వాడతాడు. అన్నమాట 3వ అధ్యాయము 9వ వచనంలో వాడతాడు ఈ మాట. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు అని అంటుంటాడు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని వాడతాడు. చాలు. ఇక్కడ అంటే దేవునికి పక్షపాతము అనేది లేదు. దేవుడు అనేవాడు ఒక మతానికి చెందినవాడు కానే కాదు. మతము ఎవరిది అంటే మానవునిది. మతము దేవునిది కానే కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుణ్ణి మతంలోనికి లాగే ప్రయత్నం చేయమాకండి. దేవుణ్ణి మతంలోనికి లాగే సాహసం చేయమాకండి. ప్రమాదం అది. అంటే ఆ మతం అనేది దేవునికి కూడా అంటగట్టడానికి ఈ మనుషులు వెనకాడట్లేదంటే ఎంతటి దుర్మార్గులో చూడండి. కాబట్టి దేవుడు మతానికి చెందినోడు కాదు. దేవుడు దేవుడే. భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్త జీవులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన. మతములో దేవుడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. దేంట్లో దేవుడు ఉండడు? మతములో దేవుడు ఉండడు. నీకు మతము కావాలన్నా దేవుడు కావాలన్నా నువ్వే నిర్ణయం తీసుకో. ఇక్కడ యూదులు మత ఆచారములలో మునిగిపోయి ఉన్నారు. మత ఆచారములు, వారి సాంప్రదాయములు, వారి కట్టుబాట్లు, వాటిలో బంధింపబడి ఉన్నారు. గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెదుకుటలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ లోక జ్ఞానమును కనుగొనటలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. గ్రీసు దేశస్థులు ఇద్దరూ మునిగిపోయిన వాళ్ళే. ఒకళ్ళేమో ఆచారంలో మునిగిపోయారు, ఇంకొకళ్ళేమో లోక జ్ఞానములో మునిగిపోయారు. ఇద్దరు మునిగిపోయిన వాళ్ళే. దేవుడు తెలిచాడు. కాబట్టి యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. తీర్పు అందరి మీద వస్తారు. పాపము అందరి మీద ఆరోపణ చేయబడి ఉన్నది, దోషారోపణ చేయబడి ఉంది. అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని చెప్తూ. కాబట్టి దేవుడు ఈ పాపమునకు లోనైన వారి అందరి మీద, పాపము మీదను పాపమునకు లోనైన వారి అందరి మీదను దేవుడు తన తీర్పును, తన ఉగ్రతను పంపిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు? మాట విననప్పుడు, ధిక్కరించినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, లోబడకుండా దేవుని వైపు తిరగకుండా ఉన్నప్పుడు. ఇందులో దేవునికి ఎలాంటి పక్షపాతము లేదు. యూదుడా మావోడేలే, గ్రీసు దేశ పాప ఎవరంటారు ఈ మాట? మతాభిమాని, మనుషుల ముఖాన్ని చూసి ప్రేమించేవాళ్ళు ఈ మాట అంటారు. మావోడేలే, నువ్వు పాప అంట. దేవుడి దగ్గర అలాంటి నటం. దేవుడు మావోడేలే, వాడు మావోడు కాదులే, ఇలాంటి దేవుడి దగ్గర ఉండవు. దేవుడి దగ్గర అందరూ ఒకటే. దేవుడు ముఖాన్ని చూసి తీర్పు తీర్చే దేవుడు కాదు. అందుకే ఆయనకు నీతిమంతుడు అని పేరు. ఎలాంటి నీతిమంతుడు అంటే ఆయన ముఖము చూసి తీర్పు తీర్చేవాడు కాదు, ముఖం చూసి వ్యవహరించేవాడు కాదు. ఆయన అత ఫీలింగ్ పెట్టుకొని ప్రవర్తించేవాడు కాదు. ఆయనలో ఎలాంటి ఫీలింగ్లు ఉండవు. ఏ మతానికి సంబంధించిన ఫీలింగ్లు ఉండవు. అసలు ఆయనకు మతం అనేది ఉండదు దేవుడు. కాబట్టి దేవుడు తన తీర్పును పంపించే విషయంలో, భూమి మీద తన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, తన యొక్క తీర్పుని దేవుడు భూమి మీద పంపించేటప్పుడు, తన ఉగ్రతను కుమ్మరించేటప్పుడు అక్కడ ఎలాంటి పక్షపాతం అనేది లేదు. కాబట్టి దేవుడు ఇక్కడ
తన నీతిని బయలుపరుస్తున్నాడు. దేంట్లో? తీర్పు విషయం. దేవుడు తన తీర్పును పంపించే విషయంలో, తన ఉగ్రతను చూపించే విషయంలో, సమస్త దుష్టత్వము మీద, సమస్తమైన వేషధారణ మీద, సమస్తమైన తిరుగుబాటు మీద, సమస్తమైన దేవుడు లేని జీవితం మీద తన తీర్పును పంపించే విషయంలో దేవుడు పక్షపాతిగా లేడు. ఆయన నిష్పక్షపాతిగా ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క తీర్పులో దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు పౌలు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత 3వ అధ్యాయము 21వ వచనము నుండి 8వ అధ్యాయము వరకు దేవుడు ఏ విధంగా తన కృప చేత మనుషులను రక్షిస్తున్నాడో ఆ విషయం చెప్పుకుంటూ వచ్చాడు. అందులో కూడా మళ్ళీ మనుషులను ఆయన రక్షించే విషయంలో ఎలాంటి పక్షపాతం లేదు, ఎలాంటి పార్షాలిటీ లేదు. ఇక్కడ యూదుడని, గ్రీసు దేశస్థుడని, అన్యుడని తేడా లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానం. అందుకే ఆయన ముందుగా తన ధర్మశాస్త్రాన్ని వెల్లడి చేశాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రానుసారంగా ప్రతి ఒక్కళ్ళు పరీక్షించబడిన వారై ప్రతి ఒక్కరి మీద ధర్మశాస్త్రము ద్వారా దోషారోపణ చేయబడి ప్రతి ఒక్కరూ పాపులుగా ముద్ర వేయబడిన తర్వాత ఇప్పుడు నువ్వు దేవుని యొద్దకు రావాల్సిన అవసరం ఉంది, నీవు దేవుణ్ణి అంగీకరించాల్సిన అవసరం ఉంది, నీవు రక్షణ పొందాల్సిన అవసరం ఉంది అని ఆ యొక్క నెసెసిటీని, ఆ యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియపరిచేవాడిగా ఉంటున్నాడు దేవుడు. ఈ కారణమును బట్టి అనేక కులాల నుండి, అనేక మతాల నుండి, అనేక ప్రాంతాల నుండి, అనేక భాషలు మాట్లాడేవారము నుండి, ఆయా దేశాల నుండి మనము రక్షింపబడిన వారమై దేవుని యొక్క సంఘములో చేర్చబడుతూ ఉంటున్నాము. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ చర్చ్. ఇది దేవుని సంఘము యొక్క సౌందర్యము. ఆయా జాతులు, ఆయా భాషలు, ఆయా ప్రాంతాల నుండి నల్లోళ్ళు, తెల్లోళ్ళు, అడిగోళ్ళు, పట్టణవాళ్ళు అందరూ, చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు అందరూ రక్షింపబడి దేవుని యొక్క సంఘములో చేర్చబడుతుంటారు. కాబట్టి ఇక్కడ దేవుని నీతి ఏమి వెల్లడి అగుచున్నదంటే దేవుడు పక్షపాతి కాడు అనేది బయటపడుతుంది. అంటే తన ప్రజలను ఆయన రక్షించి సంఘములో చేర్చే విషయంలో దేవుడు ఎలాంటి పక్షపాతము లేనివాడు. ఆయన మతాన్ని చూసేవాడు కాదు, నీ బ్యాక్గ్రౌండ్ని చూసేవాడు కాదు, నీ వెనకాల ఎంత బలం ఉంది, ఎంత కండబలం ఉంది, నీకెంత అండ ఉంది, ఇవన్నీ చూసేవాడు కాదు ఆయన. నువ్వెంత చదువుకున్నోడివి, నువ్వెంత చదువు లేనోడివి, ఇవి చూసేవాడు కాదు ఆయన. కాబట్టి దేవుని నీతి ఇక్కడ తను కృప చూపుటలో దేవుని నీతి బయలుపడుచు ఉన్నది. కాబట్టి కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి, 22వ వచనం మరియు 24వ వచనం చూడండి. ఉచితముగా ఎట్లా మనల్ని రక్షించాడో చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 22వ వచనం మరియు 24వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని నీతి బయలుపడుచున్నది. ఎట్లా అంట? నమ్మువారు విశ్వాసము ద్వారా రక్షణ పొందినట్లు దేవుని నీతి బయలుపడుచున్నది. దేవుడు ముందు తన సువార్తను ముందు తీసుకొస్తున్నాడు. సువార్త అంటే ఏంది? సువార్త అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఒకళ్ళకేం చాక్లెటు, ఒకళ్ళకేం బిస్కెట్, ఒకళ్ళకేం డబ్బులు, ఒకళ్ళకేం తిండి. సువార్త అంటే ఎవరికి ఏది నచ్చిద్దో అది సువార్త.
అది మన భాషలో కాదు. సువార్త అంటే ఏంటో చాలా స్పష్టంగా 1 కొరింథీ 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందివారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. అదేమనగా అని చెప్పు. సువార్త అంటే ఏమిటి అంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. కాబట్టి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, యేసు ప్రభు సిలువలో మరణించిన దృశ్యం మీకు గుర్తుకొచ్చిన వెంటనే ఏం గుర్తుకు రావాలంటే, మీకు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అనేది గుర్తు రావాలి. ఇవి గుర్తుపెట్టుకోండి బాగా. ఎందుకంటే మనం చాలా దోస్తానా చేస్తూ ఉంటుంటాం కదా, జిగిరి దోస్తులం కదా. చాలా మన క్లాసుల్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ ఫోన్ చేసుకొని ఎక్కడ కలుసుకోవాలని చెప్పి మనం కలుసుకుంటూ ఉంటుంటాం. తప్పులేదు, మనం మంచి స్నేహితులం కాబట్టి మనం మాట్లాడుకోకుండా ఉండలేవు, కలుసుకోకుండా ఉండలేవు, స్నేహితులం కాబట్టి. కానీ ఇంకొక వాటి గుర్తుపెట్టుకోవాలి, మంచి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెట్టు. యేసు ప్రభుని మాత్రం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. నీ ఫ్రెండ్షిప్లో యేసు ప్రభుని ముందు పెట్టుకో. ఫ్రెండ్షిప్ వద్దని నేను అనట్లా, ఫ్రెండ్షిప్ చెయ్యి, కానీ నిజమైన ఫ్రెండ్షిప్ చెయ్యి. డూప్లికేట్ ఫ్రెండ్షిప్లు వద్దు, ఒత్తిత్తే ఫ్రెండ్షిప్లు వద్దు. ఉత్తిత్తులే అన్న అనొద్దు. లాస్ట్ నిజమైన ఫ్రెండ్షిప్ ఏమిటి? నిజమైన ఫ్రెండ్షిప్ అంటే త్యాగపూరితమైన స్నేహం. ఎవరి త్యాగపూరితమైన స్నేహం అంటే యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారికి మించిన ఫ్రెండ్షిప్ ఇంకా లేదు. ఈ మధ్యన చాలా మంది కట్టుకున్నారు కదా చేతులు కట్టుకుని. ఏంది ఇది అంటే ఫ్రెండ్షిప్ డే. చాలా మంది ఫోన్లు చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి, నాయన భలే బాగుంది, అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏందో తెలుసా నాయన? ఏమో, కానీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మంచిదే. అని ఆ సందర్భంగానైనా ఫ్రెండ్ అంటే ఏందో, ఫ్రెండ్షిప్ అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకో. ఆ సందర్భంగానైనా నీ కోసము, నీ నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టిన వాడు యేసయ్య. అది ముందు గుర్తుపెట్టుకో. నీ పాపముల నిమిత్తము ఆయన సిలువలో మృతి నొందెను. సువార్త, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఎవరైనా ఏడిసేవాళ్ళు ఉన్నారా భూమి మీద? ఒక్కడు తప్ప. గుడ్ న్యూస్ అంటే ఏడిసేవాడు అక్కడున్నాడు భూమి మీద. వాడెవడంటే సాతానుడు. వాడికి తెగ చిరాకు. గుడ్ న్యూస్ అంటే, గుడ్ న్యూస్ వినాలంటే వాడు జుట్టు బిక్కుంటాడు. ఎందుకంటే గుడ్ న్యూస్ అంటే వాడికి ఇష్టం ఉండదు సాతానుడు. వాడొక్కడు తప్ప గుడ్ న్యూస్ అంటే మంచిగా అర్థం చేసుకుంటే అందరూ చెవులు కోసుకుంటారు. గుడ్ న్యూస్ అంటే ఏమిటి? ఆ గుడ్ న్యూస్ అంటే క్రీస్తు నీ పాపముల నిమిత్తము మృతి నొందెను. లేఖనముల ప్రకారము ఆయన సమాధి చేయబడును. లేఖనముల ప్రకారము ఆయన లేపబడెను. ఇది గుడ్ న్యూస్. కాబట్టి ఈ యొక్క సువార్తలో 3 విషయాలు ఇమిడి ఉన్నాయి. క్రీస్తు మరణము, క్రీస్తు భూస్థాపన, క్రీస్తు యొక్క పునరుత్థానం. గుడ్ న్యూస్లో ఈ 3 విషయాలు ఉన్నాయి. దాని యొక్క కాంటెంట్, విషయం అంటారు కదా, విషయ సూచిక. కాంటెంట్ ఏంటి అంటే, విషయం ఏంటంటే గుడ్ న్యూస్లో 3 విషయాలు ఉంటాయి. మరణము,
భూస్థాపన, పునరుత్థానం. ఇది సువార్త. ఈ సువార్తను ఎవరైతే నమ్మినారో, అంటే నమ్మటం అంటే ఈ మరణము ఎందుకు జరిగింది, మరణము ఎవరి కోసం జరిగింది, దేనిని బట్టి ఈ మరణం జరిగింది, ఎందుకు భూస్థాపన చేయబడ్డాడు, ఎందుకు మరణాన్ని ఓడించి సజీవుడుగా పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఈ 3 విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇది ఎవరి నిమిత్తమై ఈ 3 ఆయన చేశాడు, కాబట్టి ఇది ఎవరికి గుడ్ న్యూస్, ఇది ఎవరికి మంచి సువార్త, ఈ విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? గొర్రె బర్రె కాదు తెలుసుకునే. ఎవరు తెలుసుకోవాలి? మానవ జాతి. ఈ భూమి మీద మనం ఎవరండి అంటే మానవ జాతి. మన జాతి ఏ జాతి అంటే మానవ జాతి. కాబట్టి ఈ భూమి మీద ఈ సువార్త గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే మానవుల మీద ఉన్నది. మతం మీద కాదు ఉంది. అలానా మతం వాడికి బాధ్యత కాదు. మతంలో దేవుడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానవుని యొక్క బాధ్యత ఈ సువార్త గురించి తెలుసుకొనుట నీ యొక్క బాధ్యత, వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకో. నువ్వు నమ్ముతావో నమ్మవో, నీకు ఇష్టమో కాదో తర్వాత సంగతి, కానీ దాన్ని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీకున్నది. అదంతా నువ్వు విన్న తర్వాత, తెలుసుకున్న తర్వాత నువ్వు నమ్ముతావా, నువ్వు దాన్ని హృదయంలో స్వీకరిస్తావా, లేదంటే దాన్ని నువ్వు తృణీకరిస్తావా, అది నీ ఇష్టం. స్వీకరిస్తే జీవము, తృణీకరిస్తే నిత్య మరణం. దానికి బాధ్యుడవు నీవే. జీవమైన నీవే బాధ్యుడవు, నిత్య నరకమైన నీవే బాధ్యుడవు. ఎందుకంటే దేవుడు నీ కోసం చేయాల్సింది చేసి రెడీగా నీ ముందు తీసుకొచ్చి పెట్టాడు. కృపచేత ఉచితముగా రక్షణ దేవుడు మనకు సంపాదించి పెట్టాడు. విలువైన రక్షణ, ఇంత గొప్ప రక్షణ సంపాదించి పెట్టాడు. మళ్ళీ కూడా దీంట్లో 9వ అధ్యాయము నుండి 10వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కనుక చూస్తే, ఆ తర్వాత 11వ అధ్యాయం కూడా ఇట్లా చూస్తే, దీంట్లో దేవుని యొక్క సార్వభౌమాధికారము ఇమిడి ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదువు. ఈ యొక్క ఎన్నికలో దేవుని యొక్క సార్వభౌమాధికారము దాగి ఉన్నది. గాడ్స్ ఎలక్షన్ ఇన్ హిస్ సావరినిటీ. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. చాలు. ఏమంటున్నాడు? మీరు నన్ను ఏమంటున్నాడు అక్కడ? చదవండి, నేను మిమ్మల్ని చదవండి, గట్టి చదవండి. మీరు నా పేరిట తండ్రిని మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. దేవుని యొక్క సార్వభౌమాధికారములో ఎన్నిక. గాడ్స్ సావరినిటీ ఇన్ హిజ్ ఎలక్షన్. అంటే దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నాము. ఇంతకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఎవరెవరి డిగ్రీలు చూసి, ఎవరెవరి పిహెచ్డీలు చూసి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరెవరు మిస్ వరల్డ్ అని, మిస్ బ్యూటీ అని, మిస్టర్ బ్యూటీ అని చెప్పి చూసి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఈ లోకంలో పెళ్లి చూపులు అయితే ఏం చేస్తారు? మిస్టర్ బ్యూటీ, మిస్ బ్యూటీ, ఇవి కదా చూసేది పెళ్లి చూపుల్లో. మరి ఇక్కడ దేవుడు ఏం చూసి ఎన్నుకున్నాడు నిన్ను నన్ను? మన పై రూపాన్ని చూసి, మన నల్లోళమా తెల్లోళమా, మన వెనకాల తోకలు ఏమున్నాయి, ఏమేమి డిగ్రీలు చదివి ఉన్నాము, మన సంపాదన ఎంత, ఈ లోకంలో పెళ్లి చూపులకు అవే కదా చూసేది అర్హతలు. వాడి యొక్క సంపాదన ఎంత, వాళ్ళ యొక్క ఆస్తి ఎంత, చూడటానికి నల్లగున్నాడా తెల్లగున్నాడా,
యాపిల్ పండులాగున్నాడా లేకుంటే ద్రాక్ష పండులాగున్నాడా? ఇవి లోకంలో చూస్తుంటారు కదా. అని దేవుడు మనలను ఏర్పరచుకునే విషయంలో ఆయన మనలో ఏమి చూశాడు? దేవుడు మనలో ఆయన ఏమి చూశాడంటే తన యొక్క సార్వభౌమాధికారములో ఆయన మనల్ని ముందే ఎన్నుకొని ఉన్నాడు. ఆ ఎన్నిక చూశాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు ఆయన మనల్ని? ఎప్పుడు ఎలక్షన్లు పెట్టి ఎన్నుకున్నాడు అంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన తండ్రి ప్రేణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏముంది అక్కడ? ఏర్పరచుకొనెను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? జగత్తు పునాది, మన తాత ముత్తాతలు పుట్టిన తర్వాతన. ఏముంది అక్కడ? జగత్తు పునాది వేయబడక మునిపే. అనగా ఈ భూమి ఆకాశము ఇంకా సృష్టింపబడక మునిపే. ఈ భూమి ఆకాశము సృష్టింపబడక మునుపు నువ్వు నేను అసలు ఎక్కడున్నావు? ఇది పెద్ద ప్రశ్న. అసలు ఈ భూమే సృష్టించబడలేదు, ఈ ఆకాశమే సృష్టించబడలేదు. ఈ భూమి ఆకాశము సృష్టింపబడక మునుపు నా ఉనికి ఏమిటి? వాట్ ఈజ్ అవర్ ఎగ్జిస్టెన్స్? ఎక్కడున్నాం మనం? ఇదే పెద్ద ప్రశ్న. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ముందుగానే మనల్ని డిజైన్ చేసి పెట్టించాడు. దేంట్లో? క్రీస్తు యేసులో. ప్రీ డిజైన్, ముందే డిజైన్ చేసి పెట్టాడు. మనల్ని ముందే తయారు చేసి పెట్టాడు. ఎక్కడ? క్రీస్తు యేసులో. ఎప్పుడు? భూమి ఆకాశము సృష్టించబడక మునిపే. ఈ మాట మన ఊహకు అందనిది, మన గ్రహింపుకు బాహ్యమైనది. బియాండ్ అవర్ కంప్రహెన్షన్. మన గ్రహింపుకు బాహ్యమైనది. అర్థం చేసుకోవాలంటేనే కష్టం. అసలు భూమి ఆకాశం లేకుండా అసలు మనం ఆలోచించడమే కష్టం. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఎప్పుడంటే ఈ భూమికి ఆకాశానికి పునాది వేయబడక మునిపే. అప్పుడు ఏ చక్రంలో ఉంటివి మనము? ఎక్కడ గిరగిరా తిరుగుతూ ఉంటివి? ఎందుకంటే ఈ భూమి మీద కొంతమంది చక్రాలు తయారు చేశారు కదా. మరి ఆ చక్రం తయారు చేసి నేను ఆ జన్మలో ఎట్ట పుట్టాను, ఈ జన్మలో అట్ట పుట్టానని చెప్పి మరి చెప్తూ ఉంటుంటారు కదా. మరి మనం ఏ చక్రంలో ఉన్నట్టు? ఏ పందో నక్కో కుక్కో ఉంటివి కదా. ఏ పందిలో ఉంటాం? ఏ నక్కై పుట్టి ఉంటివి? నక్క లేదు, పంది లేదు, గాడిద లేదు, ఏది లేదు. అసలు భూమినే దేవుడు సృష్టించక మునుపు పంది కుక్కలు ఏడి నుంచి వచ్చినాయి? నక్కలు కోతులు ఏడి నుంచి వచ్చినాయి? అసలు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను నన్ను ముందే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అలాంటప్పుడు ఇంక ఈ చక్రాలు ఏడున్నాయి నీకు? ఏ చక్రం లేదు. నువ్వు చక్రం తిప్పడానికి అసలు చక్రమే లేదు అసలు అక్కడ. ఏ కోతులు లేవు, ఏ పందులు లేవు, ఏ నక్కలు లేవు. నీకు పూర్వ జన్మ అని చెప్పుకోవటానికి ఏ జన్మ లేదు అసలు నీకు. క్రీస్తు యేసులో దేవుడు నిన్ను ముందే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. భూమి ఆకాశంలోకి పునాది వేయబడక మునిపే. అంటే దేవుడు నిన్ను ముందే క్రీస్తులో ఏర్పాటు చేసుకొని పెట్టుకొని ఉన్నాడు ఆయన. అందుకే యేసుప్రభు అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట వాడాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ
నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అని అంటున్నాడు. అందుకే ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే ఈ భూమి మీద వచ్చినప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి సంఘము ఎవరు? వీళ్ళు అంటే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. ఈ మతం కాదు, ఇది సంఘం. ఇదేదో కులం కాదు, ఇది దేవుని యొక్క సంఘం, ఇది దేవుని యొక్క రాజ్యం ఇది. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఇది ఎలా జరిగింది అంటే ఆయన సార్వభౌమాధికారంలో ఇది జరిగింది. ఆయన సావరినిటీ, సర్వము ఆయనకు అధికారాలు ఉన్నాయి అంతే. ఆయన సార్వభౌమాధికారములో నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకొని పెట్టుకొని ఉన్నాడు ముందే. అందుకే కదా మనం ఒక్కొక్క కుటుంబంలోంచి మనం ఒక్కొక్కళ్ళం దేవుడు మనల్ని ఏరుకుని తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. చూడండి, మన కుటుంబాల్లో ఒకళ్ళు రక్షణ పొందినోళ్ళు, ఒకళ్ళు రక్షణ పొందినోళ్ళు, ఒకళ్ళు రక్షణ పొందితే ఇంకొకళ్ళు ఆ రక్షణ పొందినోళ్ళ మీద కరకర పళ్ళు నూరేవాళ్ళు, రోట్లో రోకలేసి నూరినట్టుగా. చూడండి, ఏంటి ఇదంతా? దేవుని ఏర్పాటులో ఒక్కొక్క కుటుంబంలోంచి కొంతమందిని దేవుడు ఏర్పరచుకుని సంఘంలో ఉంచాడు. మన మామూలు కాదు, గుర్తుపెట్టుకోండి. చూడటానికి ఏదో అనుకుంటుంటాం కానీ మన మామూలు కాదు. అక్కడ తెలుస్తుంది మన మహిమ ఏంటో, దేవుని రాజ్యం. ఇక్కడ మనం మామూలుగా అందరితో పాటు జీవిస్తూ ఉంటుంటాం. దేవుని ఏర్పాటులో ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఏర్పరచుకుని నియమించుకుని లోకము నుండి దేవుడు మనలను బయటకు పిలిచాడు, సంఘములోనికి పిలిచాడు. అందుకనే కృపచేత మనల్ని దేవుడు రక్షించి తన సార్వభౌమాధికారములో తన యొక్క ఏర్పాటులో ముందుగా మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని కృపచేత ఉచితంగా తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించి ముందు పెట్టి ఇప్పుడేమంటున్నాడంటే 12వ అధ్యాయం రోమాపత్రికలో ఇప్పుడు రండి కాబట్టి అని ఉంది కదా. ఈ కాబట్టి వెనకాల ఎంత స్టోరీ ఉందో చూడండి. ఇంత స్టోరీ ఉంది. కాబట్టి సహోదరులారా, అంటే ఇంత గొప్పగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నాడే తన కృపచేత, ఇప్పుడు మీరు ఎట్లా జీవించాలి చెప్తుంటున్నాడు ఇక్కడ. చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. నేను మీకు ఇంతగా చెప్పటంలో వెనకాల ఉన్న పునాది ఏంటి? బేస్. ఎలా జీవించాలని చెప్తున్నాను? సమర్పించుకోండి అని చెప్తున్నా. దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నా. ఏ విధంగా సమర్పించుకోండి? మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి అని చెప్తున్నాను. మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుట ఇది దేనితో సమానము? ఇది అర్పణ, బలిపీఠము మీద పెట్టబడిన అర్పణతో సమానము. ఎలాంటి అర్పణ? పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన, అంటే దేవుడు ఇష్టపడేది ఏంటంటే పరిశుద్ధమైన అర్పణను, దేవునికి అనుకూలమైన అర్పణను దేవుడు ఇష్టపడతాడు. సజీవ యాగముగా ఇచ్చే అర్పణ. ఈ విధంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకొని మీ బ్రతుకుల్లో మీరు దేవుని కోసం సాక్షులుగా సమర్పణతో బ్రతకండి అని అంటున్నాను. నేను సమర్పణతో మీరు బ్రతకండి అని చెప్పుటలో వెనకాల ఉన్న ఆధారం ఏంటంటే దేవుని వాత్సల్యమును బట్టి. పునాది ఏంటి? దేవుని వాత్సల్యం. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది మెర్సీస్ ఆఫ్ గాడ్ అని రాసి ఉంటుంది. దేవుని వాత్సల్యమును బట్టి అనే దాని దగ్గర మెర్సీస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇంత సమర్పణ కలిగి మీరు జీవించండి, ఇంత త్యాగం కలిగి మీరు జీవించండి అని నేను చెప్పుట్లో దాని వెనకాల ఉన్న పునాది ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమర్పణ మీకోసం. దేవుని యొక్క కృప చేత మిమ్మల్ని తన ఏర్పాట్లో తన సార్వభౌమాధికారంలో మిమ్మల్ని రక్షించుకున్నాడు. ఇంత విలువ పెట్టి మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు.
చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనం ఎవరమో, ఈ దేహాలు మనకు ఎందుకు ఇవ్వబడ్డాయో అక్కడ చెప్తున్నాడు. ఈ శరీరం మనకు ఎందుకు ఇవ్వబడిందో, ఈ శరీరము దాని ధర్మము ఏ విధంగా ఇది నెరవేర్చాలో, ఎందుకు ఇది ఇవ్వబడిందో చెప్తూ ఉంటున్నాడు అక్కడ. మీరు మీ సొత్తు కారు, మీరు మీ ఆస్తి కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. దేంతో కొనబడిన వాళ్ళు? విలువైన రక్తం చేత కొనబడిన వాళ్ళు. 10 కేజీల బంగారంతో కొనబడిన వాళ్ళు కాదు, క్వింటాల బంగారం చేత కొనబడిన వాళ్ళు కాదు. మీరు విలువైన రక్తం చేత కొనబడిన వాళ్ళు మీరు. కాబట్టి ఈ దేహము మీది కాదు, ఇది దేవునిది, ఇది దేవుని యొక్క ఆలయము. ఈ దేహముతో మీరు దేవుణ్ణి మహిమపరచండి అని. కాబట్టి పునాది ఏమిటి అంటే ఇక్కడ చెప్తుంది దేవుని యొక్క కృప. కాబట్టి సజీవ యాగంగా పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన జీవితాన్ని మీరు జీవించండి అని అంట. ఎలాంటి జీవితం అంటే సమర్పణతో కూడిన జీవితము మీరు జీవించండి అని. ఇంకా ఏమంటున్నాడు? బతిమాలకు ఇట్టి సేవ ఏమంటున్నాడు అక్కడ? 12వ అధ్యాయం రండి. బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ, రోమపత్రిక 12 మొదటి వచనం చివరి భాగంలో చూడండి. మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలా ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలాసార్లు అంటుంటాం కదా, ఎవరికైనా ఏదైనా విలువైనవి ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే, వాళ్ళకి ఇంత విలువైనవి వాళ్ళకి ఇవ్వటం అంత అవసరం అంటావా అని అంటాం. కొన్నిసార్లు సందర్భాన్ని పెట్టుకుని మాట వాడతాం. అంత అవసరమా? వాళ్ళకి ఇంత విలువైనవి ఇవ్వటం అంత అవసరమా అని అంటాం. వాడతాం లేదు ఈ పద. ఇదే మాట యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి వాడదాడు. అంత అవసరం అంటావా? ఇంత సమర్పణ కలిగి మన ప్రాణాత్మ దేహములను సమర్పించుకొని యేసు ప్రభు కోసం సమర్పణ కలిగి సజీవ యాగముగా యేసు ప్రభు కోసం సమర్పించుకొని జీవించటం అంత అవసరం అంటావా అని అందాం. ఇప్పుడు మనలాంటోడు అంటాడు, అంత అవసరం అంటావా? ఏమిచ్చిండే ఆయన నీకు అంత సమర్పణ కలిగి జీవించాలి అని అంటాం మనలాంటోడు. అందుకే అంటున్నాడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ? సజీవ యాగముగా సమర్పించుకునే సేవ. సమర్పణతో జీవించే ఈ సజీవ యాగంగా సమర్పించుకొని జీవించే ఈ జీవితము, దేవుని కోసం జీవించటము అది యుక్తమే, ధర్మమే. ఈజ్ రీజనబుల్. ఇంగ్లీష్లో ఈజ్ రీజనబుల్, యుక్తమే, ఇది న్యాయమే. ఎందుకు? నీ రక్షణ నిమిత్తమై దేవుని సార్వభౌమాధికారముతో కూడిన ఏర్పాటులో కృపచేత ఆయన నీ కోసము శిలువలో తన ప్రాణాన్ని సమర్పించుకొని నిన్ను దేవుని ఎదుట ఉచితముగా నీతిమంతుడుగా నిలబెట్టాడు. ఆయన ఇంత సమర్పణ నీ కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి ఇంతగా నీ కోసం ఆయన సమర్పించుకున్నాడు, తన కృపచేత ఉచితముగా నీ కోసం. కాబట్టి అలాంటి నీ కోసం సమర్పించుకున్న ఆయన నిమిత్తమై నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకొని నువ్వు ఆయన కోసం జీవించిన ఇది ధర్మమే. ఇట్ ఈస్ రీజనబుల్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే అది ప్రతిస్పందనగా ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారంటే విలువైంది, వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోవటం, విలువైన వాళ్ళుగా దృష్టిలో పెట్టుకోవటం న్యాయమే. ఈ యేసు ప్రభు వారు విలువైనది తన ప్రాణం మన కోసం సిలువలో సజీవ యాగంగా ధారపోశారు, సమర్పించుకున్నారు. కాబట్టి అలాంటి ఆయన కోసము మనల్ని మనం సమర్పించుకొని ఆయన సాక్షులుగా మనం బ్రతకటం అనేది ఇది యుక్తమే, ఇది ధర్మమే, ఇది రీజనబుల్. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు బ్రతకండి. ఎలాంటి బ్రతకండి? నూతన జీవితము, నూతన సృష్టిగా బ్రతకండి అని 2వ వచనంలో చెప్తుంటున్నాడు. 2వ వచనంలో చెప్తున్న మాట మీ మనస్సు మారి నూతన మొగుట వలన అనే పదం వాడుతున్నాడు అక్కడ. నూతన జీవితం జీవించండి. ఇప్పుడు లోక సంబంధమైన జీవితం జీవించమాకండి, నూతన జీవితం జీవించండి. లోక మర్యాదను అనుసరించమాకండి, నూతన జీవితం జీవించండి. నూతన జీవితాన్ని మీరు జీవించడం ద్వారా
మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతారు. దేవుని చిత్తం ఏంటో అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. దేవుని ఇష్టం ఏంటో నీ జీవితంలో అప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు దేవుని ఇష్ట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము నేను జీవించాలి అనే ఆ యొక్క గ్రహింపు నీలోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరు నేను ఆపలేరు. నేను రక్షణ పొందిన కొత్తలో మా నాన్న అంటే ఇంట్లో మా నాన్న యొక్క గొంతు ఇంటేనే ఎక్కడోళ్ళు అక్కడ సెటరేట్ అయిపోతారు. ఎటోళ్ళు అటు కూర్చుని వాళ్ళు అందరూ తడకమని లేచి నించొని చీపిరి పట్టుకోవటం, పేడ తట్ట పట్టుకోవటం, ఏదో ఒకటి పేడ తట్ట పట్టుకొని పేడ ఏరటం, చీపిరి పట్టుకొని ఓడవటం, లేకుంటే ఏ పని లేకపోయినా ఏదో ఒక పని కల్పించుకున్నట్టుగా అలర్ట్ అయిపోతారు అందరూ. ఊరికి నేను కూర్చోవడానికి లేదు. మా నాన్న చూశాడంటే ఏంట్రా ఊరికి నేను కూర్చున్నావు సోరపుతలాగా లే అని చెప్పి ఏదో ఒక పని అప్పగిస్తాడు. అందుకే ముందే ఎటోళ్ళట్టు చదువుకుంటారు ఆయన గొంతు వినగానే. అలా నేను రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు రక్షణ అనుభవం ఏదైతే నాకు ఇచ్చాడో దాని గురించి ధైర్యంగా మాట్లాడటం అనేది ధైర్యం వచ్చేసింది. ఇంట్లో చిన్నోడినే అందరికంటే, కానీ ధైర్యం వచ్చేసింది. ధైర్యంగా మాట్లాడుతాడు. ఒకరోజు అంటున్నాడంట మా నాన్న తర్వాత, మా ఆవుడు అందరికంటే చిన్నోడు, మా ఇంట్లో అందరూ పిల్లిలాగా ఉంటారు, నా గొంతు వినగానే ఎక్కడో అక్కడ చదువుకుని పిల్లిలాగా ఉంటారు. అలాంటిది ఈడు ఈ యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నాడో అప్పటి నుంచి ఈడు ధైర్యంగా సింహలాగా మాట్లాడతాడు. నా ముందే ధైర్యంగా యేసు ప్రభు గురించి చెప్తుండేడు. ఎంత ధైర్యం వీడికి అని, ఈ ధైర్యం అణిసి వచ్చింది వీడికి, అసలు వాళ్ళ దేవుడే ఇచ్చి ఉంటాడు ఈ ధైర్యం అని వేరే వాళ్ళకి చెప్తున్నాడు. అవును, మరి వస్తుంది. దేవుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవుడు నీకు ఎలాంటి రక్షణనిచ్చాడో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ మనసు మారుతుంది. రూపాంతరం చెందుతావు, కొత్త మనసు వస్తుంది నీకు. నూతన సృష్టిగా జీవిస్తావు, లోక మర్యాదను అనుసరించవు, లోకానికి భయపడవు, ధైర్యంగా త్యాగంతో నిలబడతావు, గొంతెత్తి మాట్లాడతావు యేసు ప్రభు గురించి. ఆ ధైర్యం నీకు ఇస్తాడు దేవుడు. అందుకే నూతన జీవితము జీవించుడి. 12వ అధ్యాయం మొదలుకొని 15వ అధ్యాయం వరకు నూతన జీవితం మనం ఏ విధంగా జీవించాలి అని నూతన జీవితం గురించి చెప్తూ వస్తున్నాడు పౌలు అక్కడ. కాబట్టి మొదటి 11 అధ్యాయాలేమో దేవుడు తన నీతిని బయలుపరిచి మనల్ని ఏ విధంగా రక్షించుకున్నాడో చెప్పడు, ఆయన కృప గురించి. కాబట్టి ఆయన కృప చేత రక్షించబడ్డాం కాబట్టి రక్షణ పొందిన మనము ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఆయనకు మనల్ని మనం సమర్పించుకొని జీవించాలి. ఇట్టి సేవ మనకు యుక్తమైనదే, దేవుని కోసం జీవించే సాక్ష్య జీవితం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లోక మర్యాదను అనుసరించకుండా మీరు బ్రతకండి. లోకానికి భయపడిపోయి రాజీ పడిపోయి జీవించమాకండి. లోక మర్యాదను అనుసరించకుండా దేవుని కోసం నూతన జీవితాన్ని మీరు జీవించండి. మీ మనస్సు నూతన పరచబడిన వారే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారము మీరు జీవించండి. ఇది రూపాంతరపు జీవితం. రూపాంతరము పొందుడి. కాబట్టి యేసు ప్రభు కోసం మనం జీవించే సాక్ష్య జీవితము ఇది ధర్మమే. కాబట్టి అలాంటి సమర్పణ కలిగి మనము జీవించలాగున, అలాంటి సేవ మన జీవితముల ద్వారా మనము చేయలాగున ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడు, మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ ఏర్పాట్లో మమ్మల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ కృప చేత మమ్మల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చి మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. కనుక సజీవ యాగముగా మా శరీరములను మీకు సమర్పించుకుని మీకోసం సాక్షులుగా జీవించే ఈ బ్రతుకును ప్రభువా మా కొరకు ఆశీర్వాదకరంగా చేయండి. మీకోసం మేము సాక్షులంగా నూతన జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. లోకాన్ని చూసి భయపడిపోయి, లోకంతో రాజీపడిపోయి ప్రభువా మేము ఉండకుండా, లోకాన్ని ఎదిరించి నీకు సాక్షిగా మేము ధైర్యము కలిగి నిలబడుటకు మాకు సహాయం చేయమని, ఇట్టి సేవ యుక్తమైన సేవ అని మేము గుర్తెరిగి ఇలాంటి ధైర్యముతో కూడిన సాక్ష్యపు జీవితాన్ని జీవించుట ఇది ధర్మమే అని మేము గుర్తెరిగి ప్రాణం పెట్టావు మా కోసం తిరిగి లేచావు, మా కోసం కష్టాలు భరించావు. కనుక నీకోసం నీ సాక్షిగా మేము కష్టాలు భరించి జీవించడానికి మాకు సహాయం చేయండి. ఇట్టి సమర్పణ జీవితం మాకు దయచేయము. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నిలబడి